ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యం చేత నింపబడిన వారిమై ప్రభు యొక్క సన్నిధిలో మనము దేవుణ్ణి ఆరాధించుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్య భాగము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మనం దేవుని వాక్యం చేత నింపబడిన వారిమై ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. క్షమించండి, 9వ వచనం వరకు చదువుదాం. 9వ వచనం వరకు చదువుదాం. 21వ అధ్యాయము మొదటి నుంచి 9 వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. మీ వచనాన్ని మీరు స్పష్టంగా అందరూ కలిసి ఒక్క మాటలాగా చదవడానికి ప్రయత్నించేయండి. ఒకరు ముందు ఒకరు వెనక కాకున్నట్లుగా అందరూ కలిసి ఒక్క మాటలాగా చదవడానికి ప్రయత్నించేయండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపెలి అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఆ గాడిదను విప్పి దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చుచున్నవాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించే ముందుగా దేవుడు మన జీవితంలో చేసిన కార్యములకై మనం ప్రభువును స్తుతించవలసిన వారుగా, ఆరాధించవలసిన వారుగా ఉంటున్నామండి. అందుకని ప్రతి ఆదివారము కూడా ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన మేలుల కొరకై తప్పక ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ముఖ్యంగా భౌతికమైన మేలుల కొరకే కాదు కానీ ఆత్మ సంబంధమైన మేలుల కొరకే ఆ ప్రభువుని మనం ఎక్కువగా స్తుతించవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే భౌతికమైన మేలులైతే ఈ లోకంలో మన కంటికి కనపడుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన మేలులైతే మన కంటికి కనబడతలేదు. అవి ఎప్పుడు చూస్తాము అంటే ఈ లోకంలో మన యాత్రను ముగించిన తర్వాత, ఈ భౌతికమైన నేత్రాలు మూయబడిన తర్వాత ఆత్మ సంబంధమైన నేత్రాలు ఎప్పుడైతే మనకు తెరవబడతాయో అప్పుడు ఆత్మ సంబంధమైన మేలుల విషయమై ఎంతో మనం దేవుణ్ణి ఆరాధించుతూ స్తుతించేవారు ఉంటాం. ప్రభువా, నాలాంటి అర్హత లేని, యోగ్యత లేని ఒక పాపాత్ముడైన మానవుడికి ఇంత అర్హత నాకు ఇచ్చావా, ఇంత గొప్ప రాజ్యాన్ని నాకు ఇవ్వాలనుకున్నావా, ఇంత ఉన్నతమైన స్థానంలో నన్ను ఉంచాలనుకున్నావా, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడివి అని దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉంటారండి. అందుకని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఏంటంటే ఈ భౌతికమైన నేత్రాలు ఉన్నంతసేపు మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేమండి, దేవుణ్ణి స్తుతించలేము. ఎవరైతే నిజంగా ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడతాయో వారికి మాత్రమే దేవుని యొక్క సంగతులు అర్థమవుతాయి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమండి. 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది.
సరే, దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరిచిన వంట కంటికి కనబడతలేదట, చెవికి వినబడతలేదట, హృదయానికి అంతలా చేశాడంటారా? చూడండి ఇప్పుడు ఎలాగుందో. మనకు కనిపించకపోవడం ఏంటి? మన కళ్ళు ఉన్నాయి కదా, మనం చూడకపోవడం ఏంటి? కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన చేసే కార్యములు లేక ఆయన సిద్ధపరిచిన మేలు మనకు అర్థం కాదండి. మానవ జ్ఞానమునకు అర్థం కాదు. నిజంగా రక్షించబడిన వారు, మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన వారు లేక మనోనేత్రాలు తెరవబడిన వారికి మాత్రమే దేవుని యొక్క కార్యములు అర్థమవుతూ ఉంటాయి. అందుకనే దేవుని యొక్క ప్రజలు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు భౌతికమైన మేలును బట్టి కాదు కానీ ఆత్మ సంబంధమైన మేలును బట్టి దేవుణ్ణి ఆరాధించేవారు. ఎందుకు అంటే వారు ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడిన వారు. అందుకని యేసు ప్రభువారు ఆ పుట్టుగుడ్డివాని కన్నులు తెరిచినప్పుడు ఒక మాట చెప్పాడు, చూచు కన్నులు గుడ్డివి కావాలి, చూడని కన్నులు తెరవబడాలి అంటున్నాడు ఆయన. ఇంతకాలం మీరు చూస్తున్నారు అని చెప్పుకుంటున్నారే, నేనెవరినో మీరు చూడలేకపోయారు, నేనెవరినో మీకు అర్థం కాలేకపోయింది. పుట్టిననాటి నుంచి కళ్ళు లేకపోయినా వీడు మాత్రము నేనెవరినో తెలుసుకోగలిగాడు. ఇప్పుడు కళ్ళు ఉన్నవారు గొప్పవాడా, కళ్ళు లేనివాడు గొప్పవాడు అంటే కళ్ళు ఉన్నవారి కంటే కళ్ళు లేనివాడే గొప్పవాడు, వీడే నన్ను తెలుసుకోగలిగాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా దేవుడు చేసిన మేలుని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం? అందుకని అంటున్నాను, దేవుడు చేసిన కార్యములు మనకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఈ రెండు నేత్రాలు ఈ లోకంలో మూయబడిన తర్వాత ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనం దేవుణ్ణి చూస్తేనే కానీ మనం దేవుడికి అంటే దేవుడు మనకు అర్థం కాదండి. నేను చాలాసార్లు మీకు చెప్తూ వచ్చాను, భౌతికమైన నేత్రాలు ఎవరికైతే మూయబడతాయో వారు దేవుణ్ణి చూడలేరు. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడిన వారు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు. మీ అందరికీ తెలుసు, లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మీ అనే గ్రామానికి 2 శిష్యులు వెళుతున్నప్పుడు యేసు వారితో కూడా వచ్చి వారితో సంభాషించు నడుస్తున్నప్పుడు కూడా వారు యేసును గుర్తుపట్టలేకపోయారు అన్నాడు. యేసును ఎందుకు గుర్తుపట్టలేదు అంటే వారి కన్నులు మూయబడినవి, వారి కన్నులు మూయబడినవి. వారు యేసుని ఎందుకు గుర్తుపట్టలేదంటే వారి కన్నులు మూయబడ్డాయట. అంటే వాళ్ళు చూస్తా లేదా? కళ్ళున్నాయి, భౌతికమైన నేత్రాలు ఉన్నాయి. వారు యేసు ప్రభు వారితో కూడా నడుస్తున్నాడు, వారు ఆయనతో మాట్లాడుతున్నారు, కానీ ఆత్మ సంబంధ నేత్రాలు లేవు. అంటే యేసు ప్రభు వారిని చూడాలి అంటే ఆత్మ సంబంధ నేత్రాలు తెరవబడాలా, అంతే కదా? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అందుకని మన ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడూ మనతో ఉన్నాడంటాం. ఎలాగున్నాడో చూపించమని చాలామంది అడుగుతారు. దేవుడు ఎలాగున్నాడు నీతో అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి తెలియదు, కానీ మనకు తెలుసు. అందుకని అంటాం, మనం ఎక్కడ ఉన్నా నాతో దేవుడు ఉన్నాడండి, నాకేంటి భయము అంటాం. ఎందుకో తెలుసా? దేవుణ్ణి మనం చూస్తున్నాం కాబట్టి, ఆత్మ సంబంధ నేత్రాలతో మనం ఉన్నాం కాబట్టి ఆ స్పర్శ మనకు అర్థమవుతుంది. మీకు చాలాసార్లు చెప్పాను, కళ్ళు ఉన్న వాళ్ళకంటే కళ్ళు లేని వాళ్ళే చాలా తెలివైన వాళ్ళు. గుడ్డివాడు చాలా తెలివైనవాడు అండి. ఎప్పుడు కూడా కళ్ళు లేవు అనుకుంటాం కానీ వాళ్ళు చాలా తెలివైన వారు. ఎంత తెలివైన వారో తెలుసా? కళ్ళు లేకపోయినా నువ్వెవరో చెప్పేయగలరు. వాళ్ళు ఎలా చెప్తారంటారు? ఒక్క మాట, ఏదో ఒక్కసారి మాటింటిని చెప్పేయగలరంటావా? నిజమండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక్కసారి కళ్ళు లేని వ్యక్తితో మీరు పరిచయం చేసుకొని ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా మీరు ఎవరో చెప్పేస్తాడు, ఆయన చెప్తాడంటారా? అంత శక్తి, వాళ్ళ మేధావి శక్తికి మాత్రం చాలా గొప్పది. రెండవది, ఒక్కసారి తడిమిగాని ఏదైనా దాన్ని పట్టుకున్నారంటే జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ మర్చిపోరు. మీకు ఒక మాట చెప్తాను, ఇసాకు వృద్ధాప్యములకు వచ్చిన తర్వాత అతని కన్నులు మందదృష్టి వచ్చాయి. ఇప్పుడు యాకోబు వంట వండి ఇసాకు దగ్గర తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఇసాకు ఏం చేశాడు? తడిమి చూశాడు. ఈడు యాషావా యాకోబా అనేది ఎలా చూశాడు అంటే కళ్ళు లేనప్పుడు ఏం చేస్తాడు? ఇంకా తడిమాడు. తడిమితే అతనికి ఏం అర్థమైంది? చూడండి, కళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే తడుముతారన్నమాట. అది తడివేరు అంటే వాళ్ళు తెలుసు, అది ఏంటో చెప్పగలరు. నేను అదే చెప్తున్నాను, ఒక్కసారి కళ్ళు లేనివాడు ఎంత తెలివైన వాడు అంటే ఒక్కసారి పట్టుకున్నా, ఒక్కసారి స్వరం విన్నా వారు ఎవరు ఏంటో చెప్పగలరు. అందుకనే కళ్ళు లేనంత మాత్రానికి
ఇంకా లోకంలో బ్రతకలేరు అనుకోకండి, వాళ్ళకి చాలా దేవుడి జ్ఞానం. అందుకని అంటాడు, ఈ లోకంలో ఏంటో తెలుసా, ఏదైనా ఒక మనిషికి అంగవైకల్యం కలిగింది అంటే ఒకటి లేకపోయినా ఇంకోటి ఇస్తాడట దేవుడు. అలాగే ఇవ్వకపోతే మనిషి లోకంలో బ్రతకలేడటండి. ఎంత గొప్పవాడో చూడండి. కాబట్టి రాత్రి ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించే ముందుగా మన ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనం ప్రభు ఎవరిని గుర్తించగలుగుతున్నాం, ఆయన ఎవరు ఏంటి నా తెలుసుకోగలుగుతున్నాం. అందుకని చాలామంది ఎలాగ ఆరాధన చేయాలి అని అంటారు. ఎలాగ ఆరాధన చేయాలండి? ముందు నీ జీవితం మారితే, ఆ ప్రభువును నువ్వు చూడగలిగితే అప్పుడు నువ్వు ఆరాధించగలవు. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను. కళ్ళు ఎప్పుడైతే తెరిచి దేవుణ్ణి చూస్తారో అప్పుడు వీళ్ళ స్థితి ఏంటో వీళ్ళకి అర్థమవుతుంది. సరే, మొదటి వచనం చూపిస్తాను, మొదటి మాటను చూపిస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ఇక్కడ ఏం జరిగిందో మీకు చూపిస్తాను. 6వ అధ్యాయము మొదటి వచనమండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. యెషయా దేవుణ్ణి చూశాడట. ఎప్పుడు చూశాడు? ఎంతవరకు దేవుణ్ణి చూడలేదా ఏటి? ఇప్పుడే చెప్తున్నాడు ఆయన, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్న నేను దేవుణ్ణి చూచి తిని అంటున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో తన స్థితి ఏంటో తనకు అర్థమైంది. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నేను నశించి తిని, నేను పాపములో పడిపోయిన వాడును, ప్రభా నన్ను క్షమించు అనే మాట యెషయా చెప్పగలుగుతున్నాడండి. నేను పాపములోనే ఉన్నవాడిని చెప్తున్నాడు. దేవుణ్ణి ఎప్పుడైతే చూశాడో యెషయాకు అర్థమైంది నేను ఎవరిని, నేనేంటి అనేది. రెండో మాట చూపిస్తాను. వీరు దేవుణ్ణి చూడగానే వారు అక్కడ ఆయనకు మొక్కారట. వారు దేవుణ్ణి చూడగానే మొక్కారు. సరే, మీకు చూపిస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయము. యేసు ప్రభువారిని వీరు వెళుతున్న ప్రదేశంలో, అంటే ఈ స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు సమాధి యొద్ద యేసు వారికి కనిపించగానే, అంటే మార్గంలో వారికి కనిపించగానే వారు ఆయనకు మొక్కారు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త, క్షమించండి, 28వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. పదిహేను వచ్చినవండి. ఎంతండి? 10. అప్పుడు వారు 17 వచ్చినవండి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని. సరే, వారు ఆయనను చూచి మొక్కారట. ఇంతకాలం వారు మొక్కలేదు కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు మొక్కారు. వారు ఆయన్నెవరో తెలుసుకోగలిగారు. సరే, మూడో మాట చూపిస్తాను మీకు. యోహాను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. యోహాను కూడా ప్రభువును చూడగానే ఈయన ఎలాగున్నాడో చూపిస్తాను మీకు. 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. పదిహేడు వచ్చినవండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. నేను ఆయనను చూడగానే. ఎప్పుడైతే మనం దేవుణ్ణి చూడగలుగుతామో అప్పుడే మన స్థితి ఏంటో అర్థమవుతుంది. అందుకని దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన మనం చూడాలి. ఆయన మనం చూడాలి అంటే ఆయన అందరికీ కనపడ్డాయన. ఆయన కొద్ది మందికి మాత్రమే కనపడతాడు. ఎవరికి అంటే హృదయ శుద్ధి కలిగిన వారికి మాత్రమే, పాప జీవితాన్ని విడిచిపెట్టిన వారికి మాత్రమే దేవుడు కనపడతాడు. పాప జీవితాన్ని వదలలేని వారు ఎవ్వరికీ దేవుడు కనపడ్డాడు. దేవుడి యొక్క స్పర్శే వారికి తెలియదు. అందుకని ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించే ముందుగా
దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మనం తెలుసుకోవాలి అంటే మన భౌతికమైన నేత్రాలతో చూస్తే దేవుడు అర్థం కాడు. ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూసినప్పుడు మాత్రమే దేవుడు మనకు అర్థమవుతాడు. అందుకని అంటాడు, నేను చేసే మేలు ఇప్పుడు నీకు అర్థం కాదు. ఎప్పటికి అర్థమవుతుంది అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, అప్పుడు తెలుసుకుంటావు. అంతవరకు నేను నీకు ఎవరో అర్థం కాదు. సరే, చాలాసార్లు మనం కూడా అంతే కదా. ఏంటంటే మన పిల్లలకి తల్లిదండ్రులు అర్థం గారు. పిల్లలకి తల్లిదండ్రులు అర్థం గారట. ఏం అర్థం కాకపోవడం ఏంటి? వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వలేదనుకో మనం చెడ్డోళ్ళు, వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చామనుకో మనం మంచోళ్ళు. అంతే కదా. పిల్లలకి ఏ అవగాహన ఉంది? వాళ్ళు అడిగినవన్నీ మనం ఇచ్చామంటే మనం చాలా మంచోళ్ళం అంటారు, వాళ్ళు అడిగింది ఇవ్వలేదంటే మనం చెడ్డోళ్ళం అంటారు. అందుకని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచిస్తారట. ఈ తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తుని ఎలాగ ఆలోచిస్తారంటే, రాబోయే దినాలలో నా పిల్లలు సుఖంగా బ్రతకాలంటే నేను వాళ్ళ కోసం ముందే నేను సంపాదించాలా. ఒకవేళ ఇప్పుడు చిన్న వయసులో మనం అడిగింది ఇవ్వకపోయినా, వాళ్ళు మన చెడ్డవారు అనుకున్న, మన మీద ఎన్ని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఒకరోజు ఉన్నతమైన స్థాయికి వచ్చినప్పుడు అప్పుడు చెప్తారు వారు, ఆ రోజు మా తల్లిదండ్రులు మాకు అర్థం కాలేదు, కానీ ఈరోజు మా తల్లిదండ్రులు ఏంటో మాకు అర్థమైంది. కారణం ఏంటి తెలుసా? ఈరోజు మేము ఇంత సుఖంగా బ్రతుకుతున్నాము, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము అంటే వాళ్ళే మా కోసం ఇంత ఆలోచించారు. వాళ్ళు ఆలోచించకపోయి ఉంటే మేము ఈ స్థాయికి రాలేము కదా. ఒకవేళ వాళ్ళని అర్థం చేసుకునే సమయానికి వాళ్ళు లేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన శ్రమే, వాళ్ళు నీ కొరకు చేసిన మేలు వల్లే నువ్వు ఈరోజు బతుకుతున్నావు. అందుకని అంటున్నాడు, దేవుడు కూడా మన గురించి ఆయన ఎంత ఆలోచిస్తున్నాడో. అందుకని బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలుసు, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోయే దినములలో అవి మీకు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఒక దినం కొరకు నేను ఆలోచిస్తున్నాను, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని, ఇది నా ఆలోచన కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను మరలా. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19 వచ్చినవండి. 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మన ఎడల ఎంత మేలు సిద్ధపరుస్తున్నాడో ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. దేవుడు మన కొరకు దాచి ఉంచినవి, దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. ఒకరోజు మనకు ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ప్రభువా నాకైనా ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు, నాకైనా ఇలాంటి స్థితిలో నన్ను ఉంచాలనుకున్నావు ప్రభువా, నేను భూమి మీద నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు ఎంత గొప్పవాడువో, నా కోసం నువ్వు ఎంత సిద్ధపరిచావో అనిపిసరా. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా ఈ రోజు మన మనోనేత్రాలు తెరవబడితేనే కానీ దేవుణ్ణి అర్థం చేసుకోలేమండి. మన మనోనేత్రాలు తెరవబడాలా, అప్పుడే దేవుణ్ణి చూడగలుగుతాం, అప్పుడే నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. ఎంత దేవుణ్ణి ఆరాధిస్తావో తెలుసా? నిజంగా అంత స్థాయికి నీ నేత్రాలు తెరవబడి దేవుడు నీ కొరకు చేసిన మేలులనే కానీ జ్ఞాపకం చేసుకోగలిగితే నువ్వు చచ్చేదాకా దేవుణ్ణి స్తుతించినా ఇంకా నువ్వు రుణస్తుడివే దేవుడికి. వాళ్ళు ఆరాధికులంటే ఎవరో తెలుసా? మనోనేత్రాలు తెరవబడి దేవుడు వారి కొరకు చేసిన కార్యములను తెలుసుకునగలిగిన వారే దేవుని ప్రజలండి. వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ఎలాగ ఆరాధన చేస్తారో తెలుసా? వాళ్ళు ఆరాధన చేస్తుంటే చుట్టూ ఉన్న వారికి ఆ ఆత్మ సంబంధించిన ఆ యొక్క పురుకొలుపు, దేవుడు ఇంత గొప్పవాడా, తన జీవితంలో అలాగే చేశాడా అని విన్నవారందరూ కూడా పులకరించబడతారండి. చాలాసార్లు మనకి ఎందుకంటే కొన్ని సంగతులు చూసినప్పుడు మన ఇంటికి లేచిపోతాయి. కొన్ని సంగతులు చూసినప్పుడు ఇంటికి లేచిపోతాయి. అంటే ఏంటి? మన శరీరమే మనకు తెలియకుండా స్పర్శిస్తుంది, ఆ స్పర్శ కలుగుతుంది అన్నమాట. అలాగా ఒకరు చేసే ఆరాధన వింటున్నప్పుడు ఎలాగుంటే తెలుసా? ఇప్పుడంటే అసలు మీకు ఈ రోజుల్లో ఎలాగుందో అంత చప్పగా ఉంది, కానీ మా రోజుల్లో ఎలాగుంటే తెలుసా? నేను చూసిన రోజుల్లోనే అలాగుందంటే
నిజంగా దైవజనుడు భక్సింగ్ గారు ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు ఏమనేవారట తెలుసా? పరలోకం అంటే ఇదేరా అనేవారట. పరలోకం అంటే ఇదే పరలోకం, ఇంకెక్కడో లేదు పరలోకం. పరలోకం అనేది ఇక్కడికే దిగి వచ్చేసింది మన మధ్యకి అనేవారు. అలాగే దేవుని ప్రజలు దేవుణ్ణి అంతగా గణపరిచేవారు, అంతగా దేవుణ్ణి ఆరాధించేవారు. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు వారికి చేసిన మేలులు అలాగ వర్ణించేవారు. ఎందుకో తెలుసా? అప్పుడున్న కష్టాలు కూడా అలాగ ఉండేవి మనుషులకి. అందుకంటాడు విరిగి నలిగిన హృదయంలో నుంచి వస్తుందంట ఆరాధన. సువాసన ఎక్కడ వస్తుందట? అంతేనా? మన సాంబ్రాన్ని పొగేస్తాం కదా, మన ఇంట్లో వేసే సాంబ్రానికి ఆ దూదేకల సాయి వేసే సాంబ్రానికి ఎంత వాసన ఉంటుంది, ఎంత పొగ వస్తుంది. వాడేసిన దానికి మనవేసిన దానికి తేడా ఏంటి? సాంబ్రాన్ని మనం సరిగ్గా నలపం, ఏదో పొడి అయిపోయిందని వేస్తాం. కానీ వాడు అలా చేయడు. వాడు అన్ని కొట్లకి వెళ్ళి వెయ్యాలంటే ఎంత సాంబ్రాన్ని కావాలా? చాలా పౌడర్ని ఎలా చేస్తాడు, చాలా మెత్తగా చేస్తాడు. అది వాసన. అందుకే దేవుడు అంటాడు, ప్రభువా నువ్వు విరిగి నలిగిన హృదయమును ఆలక్ష్యము చెయ్యవు నువ్వు. ఎందుకంటే విరిగి నలిగిన వారు ఎప్పుడైతే దేవుణ్ణి ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకో తెలుసా? వారు ఈ శ్రమల వల్ల, బాధల వల్ల ఎంత నలిగిపోతున్నారో ఆ నలుగుడులో నుంచే వస్తుందండి అసలైన జీవము. మీకు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను. దేవుని యొక్క మందిరములో 3 వస్తువులు ఉన్నాయి పరిశుద్ధ స్థలంలో. 1 సన్నిధిపు రొట్టెల బల్ల, 2 దీపవృక్షము, 3 ధూపవేదిక కదా. ఈ 3 ఇప్పుడు దీపములు వెలగాలి అంటే దీపవృక్షాన్ని 24 గంటలు ప్రతిరోజు కూడా దీపములు ఆరిపోకుండా దీపాలని వీళ్ళ తైలం పోస్తూ ఉండాలి. అది కూడా ఎలాంటి తైలం అంటే ఎక్కడ పడితే అక్కడ తెచ్చే తైలం కాదు, అచ్చ ఒలీవ కాయలను దంచి తీసిన నూనె అన్నమాట. ఈ కలితి ఉండకూడదు ఆ నూనెలో. అలాగే చేసేవారు. అంటే ఈ ఒలీవ కాయలు దంచినప్పుడట అందులో నుంచి నూనె వస్తుందట, జీవం వస్తుందట. అందుకని అంటారు తైలాన్ని, నూనెను పరిశుద్ధాత్మగా వారు చెప్తారన్నమాట. నూనె అనేది ఏంటంటే పరిశుద్ధాత్మ. ఈ తైలము పరిశుద్ధాత్మ ఎప్పుడూ ఒక మనిషిలో ఉన్నది వస్తుంది తెలుసా? నలిగినప్పుడు. దేవుని ఆత్మకు మనం ఎంత దగ్గర ఉంటుందో తెలుసా? మన శ్రమలై, మన బాధలు మనం ఎంత నలుపుతూ ఉంటాయో మనం అంత దేవుడికి దగ్గర అవ్వాలన్నమాట. అంత దగ్గర అవుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా మనం ఎంత విరిగి నలుగుతూ ఉంటామో అప్పుడే మనలో నుంచి జీవం అనేది బయటకు వస్తుంది. ఆ రోజుల్లో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు ఉండేయో అన్ని బాధల గుండా వెళ్ళేవారు. కాబట్టి దేవుడు వారికి చేసిన మేలులను బట్టి వారంతగా దేవుడిని స్తుతించేవారు. భౌతికమైన మేలులే కాదు, దేవుడు వారి జీవితంలో చేసిన ఆత్మకార్యాన్ని, ప్రభువా మాలాంటి దీనులను, మాలాంటి దరిద్రులైన వారిని మాకు మీరు దేవుడిగా దొరకడానికి మేమే పాటు వారము. వాళ్ళు ఎలాగ ఆరాధన చేసేవారంటే వాళ్ళు ఆరాధన చేస్తుంటే పరలోకమే దిగి వచ్చేసేది వారి మధ్యకి. మీరు తెలుసో తెలియదో, ప్రారంభ దినాల్లో మేము ఆరాధన చెయ్యాలి అంటే ఎంత భయపడిపోయే వాళ్ళమో మందిరంలో. ఎంత భయం తెలుసా? ఒక్క మాట దేవుని యొక్క మందిరంలో ఆరాధించాలి అంటే ఎంత, మా షర్టు ప్యాంటు కూడా తడిసిపోయేదన్నమాట. నేను 1987-88 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆరాధన చేయడానికి ఎంత భయపడిపోయానో. నా చెమట పట్టేసిందనమాట ఒళ్ళంతా. అంత భయం, అంత భయం. ఎందుకో తెలుసా? దైవ సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. దేవుడు సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ భయం ఉంటుంది. దేవుడు ఎక్కడ లేడో అక్కడ భయం ఉండదు. అందుకనే మనుషులు అక్కడ ఎలా ఉంటారో తెలుసా? విచ్చలవిడిగా ఉంటారు. ఒక క్రమము, ఒక పద్ధతి అనేది ఉండదు. దేవుడు ఎక్కడ ఉన్నా అక్కడ క్రమము, ఒక పద్ధతి ఉంటుంది. అందుకనే దేవుడు సన్నిధి అనగానే దేవుని పిల్లలకు భయం అనేది వచ్చేస్తుంది అనమాట. అమ్మో, నేను దేవుడి యొక్క మందిరంలో ఉన్నాను, లేక దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు అక్కడ ఉండే స్థలము అని వారు దేవుని యొక్క మందిరంలోనికి రాగానే ఆ యొక్క స్పర్శ వరకు వచ్చేస్తుందండి. అంత భయపడిపోయేవాళ్ళు. ఈ రోజుల్లో ఏముందండి, మనకు అసలు భయమే లేదు. అర్థమైందా? పోయింది. రోజు రోజుకి ఏమైపోయిందంటే మనకు అన్ని కష్టాలు లేవు, అన్ని బాధలు లేవు. ఈరోజు మనిషి బ్రతకడానికి అన్ని రకాలైన సౌఖ్యం వచ్చేసింది. కాబట్టి ఈ రోజుల్లో ఆరాధన చేస్తున్నప్పుడు కూడా మన ఆరాధన ఎలాగుందంటే ఏదో మనం నేర్చుకున్నది, మనకు అలవాటు అయిపోయినది, మనకు తెలిసింది, ఇలాగ మనం ఆరాధన చేస్తున్నాం. అసలు ఆరాధన అంటే
నీ హృదయములో నుంచి రావాలా. దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడో నువ్వు తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే ఆరాధించగలవు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన మన కొరకు ఏం చేశాడో మనం తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చూపిస్తాను, మీకు ఏం చేశాడనేది. సరే, మత్తయి సువార్త మనం చదివాం కదా. సరే, ఆ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనమండి. 21:2 వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, దాన్ని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఇప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నాడు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడతా, దాన్ని విప్పుకొని తోలుకొని రండి అన్నాడు. ఈయన అక్కడికి ఆ గాడిద దగ్గరికి వెళ్ళి చూసి చెప్తున్నాడా, లేక వెళ్లకుండా చెప్తున్నాడా? ఈ మాట వెళ్లకుండానే చెప్తున్నాడు. అక్కడ గాడిద కట్టుందని ఈయనకి ఎలా తెలుసు? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో మీకేం తెలుసా? ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుని వచ్చారనుకో, మేము ఈ సమయంలో మేము మందిరంలో వెళ్తాం, మీరు ఇంటికాడ ఉన్న వాళ్ళు ఈ పని చేయండి, ఆ పని చేయండి, అదే చెప్పేసి అనుకో, మనం ఇక్కడ ఉండేమనుకుంటాం, మనకు అలా పని చెప్పేసాం కదా, వాళ్ళు చేస్తూ ఉంటారులే అనుకుంటాం. ఒకవేళ ఇక్కడ మనం ఉన్నాం, ఇంటికాడ ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఎందుకంటే మనము ఇక్కడ ఉన్నాం కానీ ఎక్కడైనా ఒకేసారి ఒకే దగ్గర ఉండలేం కదా. ఇప్పుడు యేసు ప్రభువారు తన శిష్యుల్లో 2 పిలిచి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడుతుంది, వాటిని విప్పుకొని తోలుకొని రండి అని ఈయన ఎలా చెప్తున్నాడు? ఆయన శరీరంతో ఉన్నాడు. ఆయనకి ఎలా తెలుసు? ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూశాడు. మీరు చూడ, ప్రతిరోజు వాకింగ్కి వెళ్తున్నారనుకో, లేకపోతే మీరు ప్రతిరోజు మీ ఉద్యోగం నుంచి, మీ ఆఫీస్ నుంచి మీ ఇంటికి వస్తున్నారనుకో, దారిలో ఏమున్నాయో అన్నీ మీరు చెప్తారా? ఇన్ని సంవత్సరాలు మీరు ఆ దారిలో నడిచి వస్తున్నప్పుడు ఆ దారిలో ఏమున్నాయంటే చెప్పరా? అల్ల అక్కడ కొట్టు ఉంది, పలానా దగ్గర ఇది ఉంది, పలానా దగ్గర అది ఉంది, ఇవన్నీ ఎలా తెలుసు మీకు? ప్రతిరోజు మీరు చూస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏది ఉందో మీరు చెప్పగలుగుతారు. అవునా? ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు యేసు ప్రభువుకి ఎలా తెలుసు అంటారు? ఆ మార్గమున ఆయన ఎప్పుడూ వెళ్తున్నాడు. మీకు ఒక మాట చెప్తాను, యేసు ప్రభువుకి తనకు వాడికి ఏంటో చూపిస్తాను మీకు. లూకాసు వార్త 21వ అధ్యాయము, 37వ వచనమండి. 21:37. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రి వేళ ఒలీవుల కొండకి వెళ్ళుచు కాలము గడుపుచుండెను. యేసు ప్రభువారికి వాడికి ఏంటంటే ప్రతిరోజు పగలు దేవాలయానికి వెళ్ళి వాక్యాన్ని బోధించేవాడు, ప్రతి రాత్రి ఒలీవుల కొండకి వెళ్ళేవాడు. ఇది బెత్పగే బేతనియా అనే గ్రామం ఎక్కడుందట? ఒలీవుల కొండకు దగ్గరగా సమీపమైన గ్రామము. ఇది ఎక్కడుంది అంటే ఈ ఒలీవుల కొండకు దగ్గరగా ఉన్న గ్రామం ఇది. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఇక్కడ మనం చదివాం కదా, ఒలీవుల కొండ దగ్గరగా ఉందట అది. సరే, లూకాసు వార్త ఇక్కడే చూపిస్తాను మీకు, 19వ అధ్యాయము 29వ వచనమండి. ఆయన ఒలీవుల కొండ దగ్గరున్న బెత్పగే బేతనియా అను గ్రామములకు సమీపమునకు వచ్చినప్పుడు, చూసారా, ఈ గ్రామం ఎక్కడుందట? ఒలీవుల కొండకు దగ్గరలోనే ఉంది. అందుకనే ప్రతిరోజు యేసు ప్రభువారు దేవాలయానికి వెళ్ళేవాడు. ప్రతి రాత్రి ఒలీవుల కొండకి వెళ్తున్నప్పుడు ఈ గ్రామము దాని దగ్గరే ఉంది కదా, దాన్ని దాటి వెళ్ళేవాడు ఆయన. అందుకంటాడు, అంటే ఆ రోజుల్లో 3 కోసుల దూరం అంట. యెరూషలేము నుండి బేతనియా అనే గ్రామము 3 కోసుల దూరం, అంటే 7 కిలోమీటర్ల దూరం అంట. ప్రతిరోజు యేసు ప్రభువారు ఉదయాన్నే కొండ నుంచి దేవాలయానికి వెళ్ళేవాడు, సాయంకాలం అయ్యేటప్పుడు దేవాలయం నుంచి కొండకి వెళ్తున్నాడు. ఇది ఆయన అలవాటు. అంటే ఇప్పుడు మార్గ మధ్యంలో ఉన్న బెత్పగే బేతనియా అనే గ్రామము ఈయనకి బాగా పరిచయమైన గ్రామం. ఒకటి. రెండవది, అక్కడ ఎవరున్నారు?
మీ అందరికీ తెలుసు, బేతనీ అనే గ్రామంలో మరియా, మార్తా, లాజరు యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించిన వారు వాళ్ళు. అందుకనే తరచూ యేసు ప్రభువు ఎక్కువగా అక్కడ వెళ్తూ ఉండేవాడు. ఈయన వెళుతున్నప్పుడు ప్రతిరోజు చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక గాడిద మాత్రం కట్టేసే ఉంది. పోనీ కట్టి ఉన్న గాడిదని ఎవరైనా ఇప్పుతున్నారంటే ఎవరూ ఇప్పలేదు. చూడండి, ఎవరైనా ఒక పోనీ గాడిదని వాళ్ళ సొంతోలే గాడిదని కట్టారనుకోండి, రాత్రి కట్టారనుకో, సాయంకాలం కట్టారనుకో, ఉదయానికి ఏం చేయాలా? విప్పాలా. పోనీ అలాగే ఎప్పుడూ ఈ గాడిద ఇప్పబడలేదట. అందుకని యేసుప్రభువు ఏమన్నాడంటే, ఉదయాన్నే చూస్తున్నాను గాడిద కట్టేస్తూ ఉంటుంది, సాయంకాలం వస్తున్నాను గాడిద కట్టే ఉంటుంది. ఎందుకంటే ఉదయం ఏం చేస్తున్నాడు? కొండ నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడు, దేవాలయానికి వెళ్తున్నాడు. సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ యెరూషలేము నుంచి కొండకు వస్తున్నాడు. ఉదయమో సాయంకాలం తిరుగుతున్న ఈ గాడిద మాత్రం అక్కడే కట్టేసి ఉన్న గాడిద. అందుకని యేసుప్రభువారు ఈ గాడిదను తరచుగా చూశాడు. ఇది అందుకనే ఎల్లక ముందే చెప్పేస్తున్నాడు ఆయన, మీరు బేతనీ అనే గ్రామానికి వెళ్ళి అక్కడ మీ ఎదుటిన్న గ్రామంలోనికి వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద పిల్లయి ఉంటుంది, దాన్ని తోలుకొని రండి. ఒకవేళ ఎవరైనా దాన్ని విప్పుతున్నారు, ఎందుకు అడుగుతున్నారంటే, ఎవరైనా ఎందుకు విప్పుతున్నారు అని అంటే ఇది యేసును కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. ఆయనే తోలి పెడతాడన్నాడు. ఇది ఈ గాడిదన్నమాట. సరే, బైబిల్ గ్రంథంలో నేను చాలా విషయాలను పరిశీలన చేశాను. అసలు గాడిద ఎందుకు దేవుడు గాడిదనే ఉపయోగించుకున్నాడు, ఎందుకు గాడిదనే ఉపయోగించాడు? బైబిల్ గ్రంథంలో గాడిద కానీ, గుర్రము కానీ, పంది కానీ, కుక్క కానీ ఇలాంటి జంతువులు అపవిత్రమైన జంతువులు కదా. ఇవి ఎప్పుడూ దేవుని యొక్క మందిరములోనికి రాకూడదు. ఇలాంటి అపవిత్రమైన జంతువుని యేసు ప్రభువారు దాని మీదకే ఎక్కి యెరూషలేముకి వెళ్తున్నాడట. గాడిద మీద ఎక్కి ఊరేగించారనుకోండి, ఆడు గనుడా దరిద్రుడా? హీనుడు. గాడిద మీద ఎందుకు ఎక్కుతారో తెలుసా? ఆడు ఎంత హీనుడైతే, ఎంత దరిద్రమైన కార్యం చేస్తే వాడిని గాడిద మీద ఎక్కువ ఊరేగిస్తారు. చూడండి, గాడిదని ఎవరు ఎక్కుతారంటే బుద్ధి లేని వాళ్ళు ఎక్కుతారేమో, కానీ బుద్ధి ఉన్నవాడు ఎవడు గాడిదని ఎక్కడు. ఇలాంటి గాడిద మీదకి యేసు ప్రభువారు ఎక్కాడట. చూడండి, ఏంటిది అసలు? గాడిదనే ఎందుకు కోరుకున్నాడు? గాడిద మీదకే ఎందుకు ఎక్కాడు ఆయన? ఆ గాడిదనే ఎందుకు ఉపయోగించుకున్నాడు ఆయన? ఇంకా ఆయన భూమి మీద ఏ వాహనాలు లేవా? ఎన్నో ఉన్నాయి కదా. పోనీ యేసు ప్రభువారు నా కోసం గుర్రాన్ని ఎరివివ్వండి బాబు, ఈ పూట నేను యెరూషలేముకి వెళ్తాను, అక్కడి నుంచి తిరిగి వచ్చా కానీ మీ గుర్రాన్ని ఇచ్చేస్తాను అంటే ఎవరా గుర్రం? ఆ రోజుల్లో వాళ్ళ గుర్రాలు వాడికే కదా. ఇశ్రాయేలు ప్రజల గుర్రాల మీద, ఒంటెల మీద వారు ఇవన్నీ పట్టుకెళ్ళేవారు కదా. కానీ గాడిదనే ఉపయోగించాడు ఆయన. ఇప్పుడు చూపిస్తాను మీకు 5 విషయాలు చెప్తాను. 1, ఆ గాడిద అపవిత్రమైన గాడిద. బైబిల్ గ్రంథంలో అపవిత్రమైనది ఎప్పుడూ కూడా దేవుని యొక్క మందిరములోనికి ప్రవేశించకూడదు. సరే, నిర్గమాకాండము 13వ అధ్యాయము. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13 వచ్చినవండి. 13 ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారుల్లో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇశ్రాయేలు ప్రజల్లో వాడికి ఏంటంటే, వారు ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొందినప్పుడు ఐగుప్తులో ప్రతి తొలిసూరు సంతానము చచ్చిపోయింది. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి తొలిసూరు సంతానము బ్రతికింది. అది పశువుల్లోనే కానీ మనుషుల్లోనే కానీ. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక నిబంధన చెప్పాడు, మీ సంతతిలో పుట్టిన ప్రతి తొలిసూలు పుట్టిన, అది జంతువుల్లోనే కానీ అది మనుషుల్లోనే కానీ అది నాకు ప్రతిష్ఠించాలా. అందుకే నేను చాలామంది దగ్గర విన్నాను అనమాట, ఏమంటే దేవుడికి మేము అర్పించేసామండి మా బిడ్డని అంటారు. దేవుడికి ఆ బిడ్డని అర్పించారట. మీకు తెలుసో తెలీదో, ఈ రోమన్ కథోలిక్ వారు అంటే కేరళ, వీళ్ళు కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నమాట రోమన్ కథోలిక్లో. వీళ్ళు కేరళ వాళ్ళే ఎందుకు ఎక్కువ ఉంటారు అంటే, కేరళలో ఉన్న సిద్ధాంతం ఏంటంటే వాళ్ళందరూ క్రైస్తవ రాష్ట్రం అన్నమాట అది. కానీ వాళ్ళు నిజమైన క్రైస్తవులు ఏమీ కాదు, జీవితం మారిన క్రైస్తవులు కాదు. కానీ కేరళ వాళ్ళందరూ క్రైస్తవులు అంతే.
కేరళ నర్సులు చూస్తూ ఉంటారు కదా, కేరళ టీచర్స్ని చూస్తూ ఉంటారు. వాళ్ళేం పెద్ద మారినోళ్ళేమీ కాదు, వాళ్ళ మతంలో ఉంటారు కాబట్టి మెల్లో దండ వేసుకుంటారు అంతే. మెల్లో దండ వేసుకున్నంత మాత్రం క్రైస్తవుడు అయిపోడు, జీవితం మారినవాడు క్రైస్తవుడు. ఆ కేరళలో ఉన్న సిద్ధాంతం ఏంటంటే, ప్రతి తొలిచూలు పుట్టిన అది ఆడపిల్లే కానీ మగపిల్లే కానీ వాళ్ళని ఆ రోమన్ కథోలిక్కి సమర్పించేస్తారనమాట. వీడు పెద్దవాడు అయిన తర్వాత, ఈ పిల్ల పెద్దదైన తర్వాత వాళ్ళు దేవుని యొక్క మందిరానికి వదిలేస్తారనమాట. వాళ్ళు ఇంకా స్వామి అంటే బిషప్ అవుతాడు, ఫాదర్ అవుతాడు, లేకపోతే ఆమె అమ్మవారిగా సిస్టర్గా ఉండిపోతుంది. ఇంక పెళ్ళిళ్ళు చేసుకోరేళ్ళు. అవునా? రోమన్ కథోలికుల సిస్టర్స్ని చూసుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోరు. ఎందుకు చేసుకోరు అంటే వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించబడిన వారు, అందుకని వాళ్ళు చచ్చేదాకా అలా ఉండిపోతారనమాట. వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు మొదట పుట్టిన అది ఆడబిడ్డే కానీ మగబిడ్డే కానీ దేవునికి ప్రతిష్ఠించేస్తారు. బైబిల్ ప్రకారంగా వాళ్ళు అలా చేయమన్నారు. కానీ ఇక్కడికి ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ బిడ్డలు పుట్టారనుకో, జంతువులనైతే వెల ఇచ్చి విడిపించకూడదు. అది గొర్రె కానీ మేక కానీ ఎద్దు కానీ ఏదైనా జంతువు అయితే 7 రోజులు తల్లి దగ్గర ఉంచి 8వ రోజును తీసుకెళ్ళి దాన్ని దేవుని యొక్క మందిరంలో బలర్పించాల. ఇంకా అక్కడితో దాన్ని విడిపించకూడదు. ఒకవేళ మనుషులు అనుకోండి, మనుషుల్లో తొలిపిల్లలు అనుకోండి, అది పాప అయినా బాబు అయినా వీళ్ళు దేవుని యొక్క మందిరానికి తీసుకెళ్లేవారు. మీకు ఒక మాట గుర్తు చేస్తాను. యేసు ప్రభువారిని దేవాలయానికి ఎప్పుడు తీసుకెళ్లారు? 8వ రోజు కదా. లుకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుని 8వ రోజున వారు దేవాలయమునకు తీసుకుని వెళ్ళాడు. సిమియోను చేతిలో ఎత్తుకొని అతని గురించిన ప్రవచనాలన్నీ చెప్పాడు. 8వ రోజున ఎందుకు తీసుకెళ్లారు? వారు దేవునికి ప్రతిష్ఠించాలా, దేవునికి ప్రతిష్ఠించాలా ధర్మశాస్త్ర ప్రకారంగా. ఈవిడ పుట్టిన 8వ రోజున అది జంతువుల్లో ఉన్న దాన్ని అయితే దేవునికి బలర్పించాలా. ఒకవేళ గాడిద కానీ గుర్రాన్ని కానీ తొలుసులు పుట్టిందనుకో, వీటిని దేవుడి మందిరానికి తీసుకెళ్ళకూడదు. మరి ఏం చేయాలా? ఏం చేయాలంటే, ఈ గాడిదని కానీ గుర్రాన్ని కానీ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే అమ్మేసి ఆ డబ్బును తీసుకొచ్చి దేవునికి ఆ డబ్బును తీసుకొని ఒక గొర్రెని కానీ ఒక మేకను కానీ ఒక ఎద్దును కానీ కొని దానికి ప్రతిగా దీన్ని బలర్పించాలట. దానికి ప్రతిగా బలర్పించాల. ఒకవేళ దాన్ని ఎవరూ కొనలేదనుకో, అప్పుడు మెడ విరిచి చంపేయాల. ఇది రూల్ అన్నమాట. ఎందుకు అంటే గాడిద అపవిత్రమైనది కాబట్టి దేవుని యొక్క మందిరములోనికి లేక దేవుని యొక్క ఆవరణంలోనికి ఇది రాకూడదు. చూడండి, అపవిత్రమైన దేనిని కూడా దేవుని యొక్క మందిరంలోనికి రావడానికి అర్హత లేదు కదా. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను, ఇంకా స్పష్టంగా చూపిస్తాను. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము ఇక్కడ ఇస్సాకుని బలర్పించడానికి అబ్రహాము తీసుకువెళ్తున్నప్పుడు ఓ గాడిదను సిద్ధం చేసి పని వాళ్ళిద్దరిని సమకూర్చి గాడిదలు సిద్ధం చేసుకున్నారు. వీళ్ళ గాడిదల మీద ఎక్కారు. గాడిదల మీద ఎక్కి వీళ్ళు ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవుడు ఏ కొండ మీద అయితే బలర్పించమన్నాడో ఆ మోరియా పర్వతాల దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఒక మాట మీకు చూపిస్తాను. ఆయన ఏం చెప్పాడంటే 5వ వచనమండి, 22:5. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. కొండ మీద గాడిద ఎక్కలేదా ఏంటి? కానీ బలి అర్పించేటప్పుడు గాడిద రాకూడదు, అది అక్కడే ఉండాల. చూడండి, ఎందుకు అంటే అపవిత్రమైన గాడిద. ఎందుకు ఇది అపవిత్రమైంది? అదేం పాపం చేసిందంటారు? గాడిదేం పాపం చేసిందండి? అది అపవిత్రమైన జంతువు అన్నాడు. బైబిల్ ప్రకారంగా పవిత్రమైన జంతువు అంటే డెక్కల చీలు ఉండాలా, నెమరు వెయ్యాలా, ఇది. కానీ గుర్రానికి గాడిదకి డెక్క ఒకటి, తిన్న తర్వాత నెమరు వేస్తుంది, కానీ ఇది డెక్కలు మాత్రం చీలు లేవు, అందుకే ఇది అపవిత్రమైన జంతువు అన్నాడు. పందికి డెక్కల చీలు ఉంటాయి కానీ తిన్న తర్వాత నెమరు వేయదు, అందుకే అది అపవిత్రమైన జంతువు అన్నాడు. కాబట్టి పవిత్రమైన వాటికి అపవిత్రమైన వాటికి తేడా ఇది. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క మందిరములోనికి ప్రవేశించే అర్హత లేని వారము, మనము అపవిత్రులము. బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగం గురించి ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 1వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు
ఆయన అడుగుతున్నాడు, అసలు నా సన్నిధికి రమ్మని మిమ్మల్ని ఎవరు పిలిచాడు? నా ఆవరణమును తొక్కడానికి మీకు ఎవరిచ్చారు ఈ అర్హత? మీరు నా ఆవరణములోనికి ప్రవేశించే అర్హత లేనివారు. ఎందుకంటే మీరు అపవిత్రమైన వారు. ఎందుకు మీరు అపవిత్రమైపోయారు అంటే మీ క్రియల ద్వారా, మీ యొక్క నడవడి ద్వారా, మీ మాట ద్వారా, మీరు చూపు ద్వారా, ఇలాగ ఎన్నో రకాలైన వాటి వలన మీరు పాపములో పడిపోయిన వారు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 15 వచ్చినవండి, 1:15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. అందుకే దేవుడు అన్నాడు, మీరు నా ఆవరణంలోకి రావడానికి మీకు అధికారం ఎక్కడది? మీరు చేసిన దుష్క్రియలు, మీరు నిరపరాధులను చంపిన రక్తముతో నిండిన మీ చేతులు, ఇలాంటి మీరు నా మందిరములకు రాగలుగుతారా? నా సన్నిధికి వస్తారా? ఇలాంటి వారు మీరు ఎవరు రాకూడదు. ఎందుకంటే మీరు అపవిత్రమైన వారు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం ఎవరమో తెలుసా? ఒకప్పుడు మనం అపవిత్రమైన జీవితాన్ని జీవించిన వారు, దేవుని యొక్క మందిరములను కూడా రానిగా అర్హత లేని వారు. మీరు ఎవరైనా చూడండి, ఒక లోకస్తున్న దేవుని యొక్క మందిరంలోకి రమ్మనంటే మీరు ఏమంటారు? వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము రాకూడదండి దేవుడి మందిరానికి అంటారు. ఏమండి ఎందుకు రాకూడదండి? మేము పాపాత్మలో ఎన్నో తప్పులు చేస్తున్నాం, నాకు ఇలాంటి వ్యసనాలు ఉన్నాయి, ఇలాంటి తప్పులు చేసేవాళ్ళు గుళ్ళోకి రాకూడదు అంటారు. అవునా? గుళ్ళోకి రారండి తాగుబోతులు కానీ, తప్పులు చేసేవారు కానీ, పాపములో ఉన్నవారు కానీ వాళ్ళు దేవుని యొక్క మందిరంలోకి రావడానికే భయపడతారు. ఎందుకు భయపడతారు తెలుసా? ఇన్ని తప్పులు చేసి మనం దేవుడి గుడికి వెళ్తే దేవుడు మళ్ళీ చంపేస్తాడు, బతికినవాడు. పాపము చేసేవారు ఎవరు దేవుని గుడికి వెళ్ళకూడదు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు మనం ఎవరమే అంటే అపవిత్రమైన ప్రజలము, అపవిత్రమైన జనులు కలిగినవా, అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నవారము. వాళ్ళ లక్షణాలన్నీ మనకున్నాయి. అందుకన యెషయా అంటాడు, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నవాడును అంటాడు. అందుకని నేను నశించి తిని, నేను ఇంక నీ దగ్గర నీకు నేను ఉపయోగపడను, నేను ఇలాగ నశించిపోయాను అన్నప్పుడు దేవుడు ఒక నిప్పును కారుతో తీసుకుని వచ్చి ఒక దూతను పంపించి తన పెదవులో తగిలించగా తను పరిశుద్ధపరిచాడు. అందుకన్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలకు నేను నిన్ను పంపుతున్నాను, నువ్వు వెళ్ళి నా మాటలు చెప్పు అన్నాడు ఆయన. అంటే ఒకప్పుడు మన క్రియల వలన, మనం చేసిన పాపముల వలన మనం ఎంత అపవిత్రమైన వారము. మనలో ఏ ఒక్కరము కూడా దేవుణ్ణి ప్రభువాని పిలవడానికి కానీ, లేక దేవుని యొక్క పరిశుద్ధ స్థలములకు ప్రవేశించడానికి కానీ అర్హత లేని వారము. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే మీరు అర్హత లేనివారు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనందరికీ తెలుసు 12వ వచనంలో, మనం ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులము కాదు, నిబంధన లేని వారము, అన్యజనులు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రభువాని పిలవడానికి అర్హత లేని వారం అన్నమాట. అందుకనే సమరయులు ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరములోనికి ప్రవేశించకూడదు. అపవిత్రమైన వాళ్ళు ఎవరూ కూడా దేవుని యొక్క మందిరంలో ప్రవేశించరు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు జన్మతోనే అపవిత్రమైన జన్మ, మనం పాపముతోటే పుట్టిన వాళ్ళం. రెండవదా, పాపములోనే జీవిస్తున్నవారు. ఇలాంటి మనము దేవుని దగ్గరికి రావడానికి కానీ, ప్రభువాని పిలవడానికి కానీ అర్హత లేని మనల్ని ఆ దేవుడు మనల్ని అర్హులుగా చేసుకున్నాడండి. అందుకే ప్రభువా ఈరోజు నాకు ఎంత గొప్ప ఆధిక్యతను ఇచ్చావో తెలుసా? నా బ్రతుకు ఎలాంటిదా, నేను ఇలాంటి వ్యక్తినా, నా జీవితం మీద ప్రభువా ఇలాంటి నన్ను నీ బిడ్డగా చేసుకోవడానికి నువ్వు ఎంత ఇష్టపడ్డావు. అందుకనే నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 1, అపవిత్రమైన గాడిదను దేవుడు కోరుకున్నాడు ఆయన. రెండవది, ఈ గాడిద ఇది కట్టబడి ఉన్న గాడిద. రెండవది ఏంటి అంటే ఈ గాడిద కట్టబడి ఉన్న గాడిద. అందుకే కదా మనం ఇక్కడ చదివిన అధ్యాయాలు లూకాసు వార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ, మీ ఎదుటిన్న బెత్బగే బేతనీ అనే గ్రామంలోకి సమీపించినప్పుడు మీ ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడుతుంది అన్నాడు ఆయన. ఇది ఏ గాడిద? కట్టబడి ఉన్న గాడిద. అంటే స్వేచ్ఛగా తిరిగే గాడిద మాత్రం కాదు.
ఈ గాడిద కట్టబడి ఉందట. అందుకని ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు మనము కూడా కట్టబడి ఉన్న గాడిదలం, అంటే కట్టబడి ఉన్న మనుషులు. దేని చేత కట్టబడ్డామంటే పాపం అనే కట్టల చేత. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 107వ కీర్తన గ్రంథము 107వ కీర్తనలో ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. మీకు చూపిస్తాను మీకు. 107వ కీర్తన 14వ వచనం. వారి కట్లను తెంపి చీకటిలో నుండి మరణాంధకారముల నుండి వారిని వెలుపలికి రప్పించెను. వారి కట్లను తెంపి. సరే, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను మీకు. ఏమన్నాడు? 11వ వచనం. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై. చాలండి. పాపము మానవుడిని ఎలాగ బంధించిందో చెప్తున్నాడు. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను, మీకు బాగా పరిచయమైన మాటే. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక దయ్యం పట్టినవాడు ఉన్నాడు. ఆ దయ్యం పట్టిన వాడిని అక్కడ వారు ఇనుప సంఖ్యలతో బంధించినప్పటికీ కూడా వాడు ఆ బంధకంలో తెంపుకొని తుత్తు నీలుగా చేసి వాడు రాళ్లతో తన శరీరాన్ని కోసుకొని వాడు సమాధుల్లోనికి వెళ్ళి వాసము చేసేవాడు. అవును కదా? అక్కడ చెప్తున్నాడు ఆయన, వినుప సంఖ్యలతో బంధించబడినను. పాపము అనేది మానవుణ్ణి ఎంత బంధించిందో తెలుసా? అందుకని అంటాను, ఈనాడు యేసుప్రభువుని నమ్ముకోవడం చాలా సులభం అనుకుంటున్నారు, కానీ యేసుప్రభువుని నమ్మడం అనేది చాలా కష్టం. ఎంత కష్టమో తెలుసా? యేసుప్రభువుని నమ్మాలి అంటే ఆ ఇనుప అంటే పాపం అనే కట్ల చేతి నుంచి విడుదల పొందాలా. అందుకని చాలామంది అంటారు, నేను రానండి బాబు, ఇంక నేను చచ్చిపోతానేమో కానీ దేవుని మందిరానికి రాలేను, ఎందుకంటే నేను బానిసనైపోయాను. దేనికి? కొంతమంది చాలామంది బానిసలు అయిపోయారట లోకానికి. ఎలాంటి బానిసత్వాలు ఉంటారట? నేను ఒక సిస్టర్ గారిని అడిగాను. నేను నర్సిపూర్లో సేవ చేస్తున్నప్పుడు ఓ సిస్టర్ గారు నాకు కబురు పంపించారన్నమాట. అన్న, ఒక్కసారి మీరు రండి అన్నారు. నేను ఎందుకు సిస్టర్ గారు అంటే, మీకు చిన్న మాట ఉంది, మీతో మాట్లాడతాను అని చెప్పారు. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నారు, వాళ్ళ ఇంటి ఎదురుగుంటానే ఇంకొక ఫ్యామిలీ ఉందన్నమాట. వాళ్ళ ప్రార్థనా సహాయం కోరారు. ఈ సిస్టర్ గారు నన్ను వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి తీసుకెళ్తానన్నది. వాళ్ళ ప్రార్థన తీసుకెళ్లే ముందు అక్కడ ఆ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి చెప్పిందనమాట, నేను దేవుడికి మొక్కుకున్నాను, నేను ముంబైలో ఉన్నప్పుడు నా దగ్గర కొంత కానుక ఉంది, ఆ కానుక నేను పాస్టర్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను, కాబట్టి మీరు గుడికి వెళ్తారు కదా, మీకు తెలుసు కదా, మీ పాస్టర్ గారిని పిల్లండి, ఆ కానుక నేను ఇస్తాను అని చెప్పింది. అందుకు నన్ను పిలిచారు వీళ్ళు. సరే, నేను వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి కూర్చున్నారు. అప్పుడు చెప్పింది అన్నమాట, పాస్టర్ గారు నేను ముంబైలో ఉంటానండి, ఇప్పుడు మా అమ్మ నాన్న వీళ్ళు ఇక్కడ నేను చూడడానికి వచ్చాను, మరలా నేను వెళ్ళిపోతాను, నా కోసం ప్రార్థన చేయండి, నేను దేవుడు కొంత మొక్కుకున్నాను, ఆ కానుక మీకు ఇచ్చి వెళ్ళిపోతాను, నేను అది మీకు ఇస్తాను నేను అన్నది. అప్పుడు నేను అన్నాను, ఇంతకీ మీరు దేవుడికి ఎందుకు కానుక ఇవ్వాలనుకుంటున్నారు అన్నాను. దేవుడు నన్ను ఎంతో కాపాడాడండి అన్నాడు. సరే, దేవుడు మిమ్మల్ని కాపాడాడు కాబట్టి మీరు దేవుడు కానుకిస్తున్నారు, ముందు మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారా అని అడిగాను. అంటే ఆ యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను రోజు ప్రార్థన చేస్తానండి అని చెప్పింది. నేను అన్నాను, ఏమైనా ప్రార్థన చేస్తావు? ప్రభువా, నా కష్టాలు ఎలాగున్నాయి, నా బాధలు ఎలాగున్నాయి, నేను సమస్యల్లో ఉన్నాను, నన్ను విడిపించు తండ్రి అని రోజు ప్రార్థన చేస్తాను. సరే, నేను అన్నాను, ఇంతకీ మీరు మారు మనసు పొందారా, రక్షణ పొందారా అని? లేదంటే ఇంకా రక్షణ పొందలేదు. మరి రక్షణ అంటే ఏంటి మీ దృష్టిలో? అంటే రక్షణ అంటే బాప్తీసం. రక్షణ అంటే బాప్తీసం కాదు. రక్షణ అనేది బైబిల్లో నుంచి కొన్ని మాటలు చూపించాను, ఆమెకు సువార్త చెప్పాను. ముందు నీ పాపంను ఒప్పుకున్నావా? మీ పాపాన్ని ఒప్పుకుంటేనే మీరు దేవుని పిల్లలు అవుతారు. మీ పాపమును ఒప్పుకోలేనంతసేపు మీరు దేవుని పిల్లలు కారు అని చెప్పాను. సరే, అప్పుడు ఆమె ఏమన్నదంటే, అమ్మాయి నేను ఒప్పుకుంటానండి అన్నాను. అప్పుడు చెప్పాను, ఒప్పుకోవడమే కాదు, దాన్ని విడిచిపెట్టాలా. అప్పుడు ఏమన్నది, ఒప్పుకోవడం అంటే ఒప్పుకుంటానేమో కానీ వదలడం అంటే నేను వదలలేను సార్ అని చెప్పింది. మరి వదలకపోతే నువ్వు దేవుని బిడ్డ వెలగవుతావు అన్నాను. అప్పుడు చెప్పింది, నేనున్న బంధకాలు ఏంటో మీకు చెప్తాను అని ఒక మనిషిని రోడ్డు మీద ఉన్న వ్యక్తిని చూపించింది, ఒక మగాయిన్ని. సార్, నేను చేసే వృత్తి ఏంటో, నా పని ఏంటో నేను చెప్తాను మీకు.
చిన్నప్పుడే మా అమ్మ నాన్న నన్ను నమ్మేశారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నదనమాట, చాలా అందంగా. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న 2 ఆడపిల్లలు పుట్టారని పెద్ద అమ్మాయిని అమ్మేశారు. ఎవరికి అమ్మేశారంటే వ్యభిచారం చేసుకునే వాళ్ళకి అమ్మేశారు. ఆ పిల్లని 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళు పట్టుకు తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇంక అక్కడి నుంచి వాళ్ళ వృత్తులు ఉపయోగించుకోవడం మొదలెట్టారనమాట. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ అమ్మాయిని అమ్మా నాన్న చూడడానికి మాత్రం పంపిస్తారట. మళ్ళీ ఆ అమ్మాయిని పంపించినప్పుడు ఒక వ్యక్తిని ముంబై నుంచి ఆయనతో కూడా ఆ అమ్మాయితో పంపిస్తారు. ఉన్న 2-3 రోజులు లేదా 4 రోజులు ఆ మామతో ఉండి మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడనమాట ఆ ఏజెంట్ వాడు. సరే ఆయన, ఇది నా పరిస్థితి. ఇలాంటి బంధకాల నుంచి నేను బయటికి రాగలనా? నా తల్లిదండ్రులే నన్ను నమ్మేశారు, అలాగని నేను వాళ్ళని ఏమనగలను? నన్ను ఎంత దుర్మార్గంగా చేశారు వీళ్ళ మీద నాకేం ప్రేమ లేదండి, కానీ నేనే చూడాలని అప్పుడప్పుడు వచ్చి నేను చూసి వెళ్తూ ఉంటాను. సంవత్సరానికి ఒకసారైనా ఉన్నారు అని అంతే తప్ప వీళ్ళు ఉన్న ఒకటే చచ్చినా ఒకటే. నన్ను ఇలా చేశారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు నేను నేను దాని నుంచి విడుదల పొంది రాగలను? ఇది సాధ్యమా? నేను చచ్చిపోతే వాళ్ళ చేతిలో చావాలా? ఉన్నంతకాలము నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళతోటే ఉండాలా? లేకపోతే మమ్మల్ని బ్రతకనివ్వరండి. ఒకవేళ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసామంటే చావు దెబ్బలు కొడతారు మమ్మల్ని. మేము ఎంతోమందిని అలా ఎన్నోసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎన్ని చిత్రహింసలు పెట్టారో మమ్మల్ని. అందుకనే ఇక మా జీవితం ఇంతే అని మేము దానికే ఇంక అలాగా అలవాటైపోయాం. అప్పుడు చెప్పాను, అమ్మ మీలాంటి పాపపు సొమ్ము దేవుడికొద్దు. బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడో తెలుసా? వ్యభిచారులు సంపాదించే అన్యాయమైన సొత్తు దేవుడు తీసుకోడు, నాకు వద్దు. నీ జీవితం మారితేనే నీ డబ్బులు దేవుడికి కావాలి. నీ జీవితం మారకపోతే నువ్వెంత ఇచ్చినా దేవుడికి వద్దు, నేను తీసుకోను. నిజంగా నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంటే ఈ రోజైనా నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభువుని అడుగు, ప్రభువా ఇలాంటి బంధకాల్లో ఉన్నాను, నన్ను విడిపించుని ప్రార్థన చేయి. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఎలాంటి బంధకాల్లో ఉన్నవారినైనా దేవుడు విడిపించగలడు. నీకు ఆ నమ్మకం ఉంటే దేవుని ప్రార్థన చేయి, దేవుడే నిన్ను విడిపించగలుగుతాడు. ఆ నమ్మకం నీకు లేకపోతే దేవుడు నిన్ను విడిపించలేడు. ఎలాంటి బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాడు? ముందు నీకు రావాలని ఆశ ఉంటే దేవుడే సహాయం చేయగలడు. నీకు రావాలని ఆశ లేకపోతే దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు. అప్పుడు చెప్పాను, వద్దు పాస్టర్ గారు అలాగనకండి, తీసుకోండి. ఇదేంటంటే పాస్టర్ గారు మేము పనిచేసే స్థలం దగ్గరికి ఎంతోమంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసి వెళ్తారండి, మేము కానుకలు ఇస్తాం, వాళ్ళకి కానుకలు ఇస్తాం, వాళ్ళు తీసుకుంటారు, మీరేంటో తీసుకొని అంటున్నారు. అమ్మ వాళ్ళు మీరిచ్చే కానుకలతో వాళ్ళు బతుకుతారేమో, కానీ దేవుడికి అక్కర్లేదు. నేను అలాంటి వాడిని కాదు. మీలాంటి పాపపు సొమ్ము నేను తీసుకున్నాను అంటే దానికి నేను బాధ్యుణ్ణి, దానికి లెక్క నేను దేవుడికి చెప్పాలా? ఇలాంటి పాపాత్ములు చేసే ప్రతీదీ కూడా దేవుడికి అక్కర్లేదు, నాకొద్దు, నేను తీసుకోను అని చెప్పాను. కారణం ఏంటో తెలుసా? దేవుడికి పాపమనే కట్ల చేత బంధించబడిన వారు విడిపించబడాలా, అది దేవుని కోరిక. నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడకుండా నువ్వు అలాగే కట్ల చేత బంధించబడి ఉంటే ఇక నువ్వు దేవుడిని పెట్టవేంటి? ఈరోజు లోకము మానవుల్ని అనేకమైన కట్టుబాట్లు ఉంచేసింది. అనా కట్టుబాట్లు ఉన్నాయి లేదా? ఒక దేశానికో కట్టుబాటు, ఒక మతానికో కట్టుబాటు, ఒక కులానికో కట్టుబాటు, ఒక ఇంటి వాళ్ళకో కట్టుబాటు. అందుకంటారు మన కట్టుబాట్లు ఇలాంటివండి, ఇలా దాటకూడదు అంటారు. ఎవరు పెట్టారు? మనుషులు పెట్టిన పద్ధతుల్ని ఎంత ఖచ్చితంగా పాటిస్తామో అలా చేయకపోతే ఇలాగ అవుతుందని అనుకో, మన గుండె ఆగిపోద్ది అనమాట. లోకమంతా ఎలాగ ఉంది, ఇది చేయకపోతే మనం ఏమైపోతాం? నేను పోయిన వారంలో ఒక సమాధి దగ్గరికి వెళ్ళాను అనమాట. సమాధి దగ్గరికి వెళ్తే సమాధి చేసే ముందు ఒరే ఇంకెలాగ గోతులో పెట్టేశారు కదా, వాళ్ళు వేసుకుని వస్తారులే మనం పోదన్నాడు అన్నాను నేను. అయ్యి బాబు అలాగే వెళ్ళకూడదండి బాబు, అలాగే వెళ్తానంటారేంటి అన్నారు. ఏరా ఎందుకు వెళ్ళకూడదు అంటే, సమాధి గదికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళాలంటే దేనితో వెళ్ళాలి తెలుసా? ఆ గుణపం ఆ పార ముందు తట్టుకుని వెళ్ళాలంటే, ఆ గుణపాము ఆ పార ముందు పట్టుకొని వెళ్ళి ఆ ఇంటి దగ్గర పెట్టి కాళ్ళు కడుక్కొని అప్పుడు వెళ్ళాలట, లేకపోతే ఇంకోటి చచ్చిపోతాడట. ఓరు ఇదేంటిరా ఇదేంటి, ఓరు బాబు ఇది పెద్ద ఆచారరా బాబు, మనం వెళ్ళామంటే చంపేస్తారు, మనం బతికినవరు. ఎవడరా మళ్ళీ చంపేవాడు?
నేను ఉన్నాను రా, నువ్వు వాళ్ళు చెప్పినందుకనే పోతాను నేను అన్నాను. సరే, నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు వాళ్ళు అడిగారు, బాబు పూర్తి చేశారా అన్నారు. అలా పూడుతున్నారు, నేను వచ్చేసాను అన్నారు. అలా పూడుతున్నారు, నేను వచ్చేసాను. అదే బాబు అలాగా అన్నారు. ఇక నన్ను ఏమనలేదు, ఎందుకంటే నేను దేవుని సేవకుని నాకు తెలుసు కాబట్టి. ఆడన్నిటికీ ఏతువాదికి వెళ్తాడు, ఆడితో మనం ఏం చెప్పలేమన్నారు. అప్పుడు ఉన్నవాళ్ళు అన్నారు, అలా రాకూడదు అన్నారు. ఎందుకు రాకూడదు? ఇదే కదా, ఇంకా మీరు ఈ పద్ధతులు పట్టుకున్నారా? ఆ పారా గుణపాన్ని తీసుకొచ్చేదాకా తీసి రాకపోతే ఇంకోటి చచ్చిపోతాను అనుకుంటే, నేనే చచ్చిపోమను, ఏమైనా జరుగుతుందేమో చూడండి. సరే, ఇలాంటి ఎన్ని ఆచారాలు ఉన్నాయి తెలుసా? మానవ సంప్రదాయాలున్న ఆచారాలు అన్నీ మనం ఎంత భయపడతామో. మొన్న అనుకున్నారు, ఒరే మీ అమ్మ చచ్చిపోయినప్పుడు ఆ ఆత్మ కొద్ది ముద్దైనా పెట్టలేదురా బాబా, ఆ ఆత్మ ఇంకా తిరుగుతూనే ఉంటుంది అన్నారు. నేను అన్నాను, మా అమ్మ ఆత్మ ఇక్కడ తిరగదు, మా అమ్మ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒరే అది ఏ కాకి రూపంలో తిరుగుతూ ఉంటుంది, ఒక ముద్దైనా పెట్టరా బాబా, ఏదో ఒక మీటింగ్ అయినా పెట్టాను. చచ్చా మీరు అలాగంటే అసలు పెట్టను నేను. అర్థమైందా? చచ్చిపోయినామకి ఆమెకు ముద్ద ఎందుకు పెట్టాలా? మన నమ్మకం ఏంటో తెలుసా? ఆమె మరణించింది అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె పేరు మీద మనం ఎందుకు మళ్ళీ ఇంకేమే చేయాలా? అక్కర్లేదు. ఎన్ని ఆచారాలు చేస్తున్నాం, ఇంకా ఎందుకు చేస్తున్నామంటే ఎవరికి భయపడే? మనుషులకు అలా భయపడి మన చెల్లిదలకు మనుషులు ఏమంటారు? చూడమ్మా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, లేకపోతే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, అలాగే ఇలా జరిగింది, అలా ఒక ముద్దైనా పెట్టలేదు, లోకమంతా ఏమంటారో అని చేస్తారట. మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? లోకానికి భయపడేవాళ్ళం, అంతేకాని దేవుడికి భయపడేవాళ్ళం కాదు. అందుకనే దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించదో తెలుసా? నువ్వు మనుషులకు భయపడుతున్నావే తప్ప దేవునికి భయపడలేదు. నిజంగా దేవునికే భయపడితే నీకు ఎంత మేలు జరుగుతుందో తెలుసా? నేను అదే చెప్తాను. ఈ రోజు వరకు నేను ఇలా బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను మనుషులు ఎవరిని లెక్క చేయను. వాళ్ళు ఎంతటి వారైనా సరే దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరికి నేను భయపడినా. ఒకవేళ దైవజనులైన వారు పెద్దలు దైవికంగా ఉండి వాళ్ళు నడిపిస్తే వాళ్ళకి నేను తలదించుతాను. ఎందుకో తెలుసా? వాళ్ళ ఆత్మీయులు, వాళ్ళు ఏం చెప్తున్నారో చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర మనం తలదించకపోతే ఇంకెక్కడ దించుతాం? లోక సంబంధించిన పద్ధతులు చేసే వాళ్ళు ఎవరైనా సరే అసలు ఎక్కడ తగ్గనమాట నేను వాళ్ళ దగ్గర. వాళ్ళకి నేను భయపడ్డం ఏంటి? ఆడుంటే వాడు తింటాడు, నాకు పెడతాడా చేస్తాడా? నేను అసలు ఒప్పుకోను. అందుకనే ఒక దేవుని బిడ్డ అనేవాడు ఇనుప కట్ల చేతుల నుంచి బంధించబడిన వాటి నుంచి బయటికి రావాలా. ఈ లోకము సాతానుడి చేత బంధించబడింది. ఆయా రకాలైన పద్ధతుల చేత, ఆచారముల చేత లోకములో మనుషులకి ఆయా రకాలైన సమస్యలను బట్టి అందరినీ బంధించేసింది. కానీ ఇప్పుడు యేసుప్రభు వారికి మనల్ని బంధకాల నుంచి విడిపించాడు. అందుకని మనకు దేశంతో పని లేదు. మనం ఒక దేశానికి చెందిన వారమే కాదు, ఒక కులానికి చెందిన వారం కాదు, ఒక మతానికి చెందిన వారం కాదు. అర్థమైందా? ఒక సేవకుడు చెప్పాడు, మీది ఏ కులం అని అడిగారట. మాది గురుకులం అన్నాడట. మీది ఏ కులం అంటే మాకు కులమే లేదు, నేనే అదే గురుకులం అంటే ఇదేం కులం అన్నాడట. అదేరా గురుకులం అన్నాడట. ఏట్రా గురుకులం ఏంటంటే కులం లేదంటే ఎప్పుడో చచ్చిపోయింది నా కులం. ఎప్పుడు చచ్చిపోయింది? నేను యేసుప్రభుని ఎప్పుడు నమ్మానో అప్పుడే చచ్చిపోయింది నా కులం. నాకు కులం లేదు ఇంకా. అర్థమైందా? చాలామంది ఇంకెలా ప్రయాసపడతారు సార్, వాళ్ళ కులం ఏంటో తెలుసుకోవాలా, లేకపోతే వాళ్ళెవరో తెలుసుకోవాలా, వీళ్ళేంటో తెలుసుకోవాలా. దేవుని బిడ్డలు అలాంటి వారు కాదు. కులానికి, మతానికి, దేశానికి ఇలాంటి మానవ సంబంధించిన కట్టుబాట్లకి విధేయత చూపించరు. ఎందుకో తెలుసా? వీరు రక్షించబడిన వారు. ప్రపంచం అంతట్లో ఉన్న మానవులందరితో పాటు మనం ఒకలమే. దేశాలైతే విభజించినంత మంది మాత్రానికి మనుషులందరూ ఒకటే, ఎక్కడున్నా ఒకటే. అందుకనే ఈరోజు నిజంగా మన పాపం అనే కట్ల చేత నుంచి విడిపించాడు యేసు ప్రభు. కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పి తోలుకొని రమ్మన్నాడు, నా దగ్గర తీసుకొని రండి. ఇప్పుడు మనందరినీ యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? పాపం అనే బంధకాల నుండి, ఇలాంటి మానవ సంబంధమైన కట్టుబాట్ల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. నిజంగా విడిపించబడిన వారు మాత్రం ఆరాధన చేయగలరండి. విప్పలేని ప్రతి గాడిద కూడా, ఇంకా కట్టబడిన ప్రతి వ్యక్తి కూడా వీళ్ళ దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎవరైనా ఈ లోక మర్యాదను అనుసరిస్తే వాళ్ళెవ్వరూ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. అందుకని అంటాడు, మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో మనం అందరము పరసంబంధమైన వారము, మనం భూ సంబంధమైన వారు కాదు. అవునా? సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం అండి. 3:20. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సరే, మన పౌరస్థితి ఎక్కడుందట? పరలోకంలో ఉంది. అందుకనే ఎవరైతే రక్షించబడ్డారో ఆ రోజు నుంచి వీళ్ళందరూ కూడా, తిరిగి జన్మించిన వాళ్ళందరూ కూడా పరలోక సంబంధమైన వ్యక్తులు, వీళ్ళ భూ సంబంధమైన వారు కారు. అందుకనే ఎవరైతే రక్షించబడ్డారో వీరు పర సంబంధమైన వ్యక్తులుగా చేయబడ్డారో అలాంటి వారి చేత భూ సంబంధమైన వ్యక్తులు దాడి చేస్తున్నారు. ఎవరి మీద దాడి చేస్తున్నారు తెలుసా? ఆత్మ సంబంధమైన వారి మీద, శరీర సంబంధమైన మనుషులు దాడి చేస్తున్నారు. ఈ రోజున చూడండి, క్రైస్తవులు ఎందుకు చంపుతున్నారు? చంపడానికి గల కారణం ఏంటి? వీళ్ళు యేసు ప్రభువారు నమ్ముకున్నందుకు మాత్రమే వీళ్ళు బాధ పెడుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళు పర సంబంధమైన వారు, వీరు దేవునికి చెందినవారు. దేవునికి చెందిన వారిని దేవునికి చెందలేని వారు, అంటే సాతానిక సమాజపు వారు వీళ్ళు బాధ పెడుతున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం భూ సంబంధమైన వారము కాదు, మన పర సంబంధమైన వారము. ఎందుకంటే యేసు ప్రభువారు మన కట్లను విప్పేశాడు. ఆయన ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతికేవాళ్ళం. ఏ మానవ సంబంధమైన పద్ధతులకు కానీ, లోక సంబంధమైన ఆచారాలకు కానీ మనం కట్టుబాటుకి వీటికి మనం బానిసలము కాదు, మనం విడిపించబడిన వారము. ఇది 2వది. 3వది, ఈ గాడిద లక్షణం ఏంటో తెలుసా? దీనికి బుద్ధి జ్ఞానము లేని గాడిదట కదా. సరే, మీకు అందరికీ తెలుసు, ఈ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 32వ కీర్తన, 32వ కీర్తనలో ఇక్కడ దావీదు మహారాజు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఇక్కడ గాడిద గురించి ఈయన కూడా కొన్ని మాటలు చెప్పాడు. ఆయన మీకు చూపిస్తాను. 32వ అధ్యాయము 9వ వచనం అండి. 32:9. బుద్ధి జ్ఞానము లేని గొర్రెముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. సరే, బుద్ధి జ్ఞానము అనేవట పశువులకి, అంటే గుర్రానికి గాడిదకు ఉండవట. ఏ ఆటలకే ఉండవా, ఇంక దేనికి ఉండవా? జంతువు అనే ప్రతిదానికి కూడా బుద్ధి జ్ఞానము ఉండదట. బుద్ధి జ్ఞానం ఇక్కడ బైబిల్ గ్రంథంలో అన్నాడు, గుర్రమును గాడిదనే ఎక్కువగా దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన ఎందుకు అంటేనంట, ఈ 2 మాటలు మీకు చెప్తాను. మీకు చాలాసార్లు చెప్పాను ఈ మాట కూడా. పెద్దవాళ్ళకు ముందు నడవకూడదట, గాడిదకి వెనకాల నడవకూడదట. ఎందుకట? ఎందుకు? పెద్దోళ్ళకి ముందు నడితే ఏమంటారు? ప్రతీది తప్పట్టుకుంటారట. నువ్వు అలా నడుస్తున్నావు, నువ్వు ఇలా నడుస్తున్నావు, అలా నడవకూడదు, నువ్వు అలా నడుద్దావి, ఇలా తప్పు అంటారు. అందుకే నేను ఏం చేస్తారు తెలుసా? మీరు నడని మేము వెనకాల వస్తాం అంటారు. ప్రతిదానికి తప్పట్టుకునే వాళ్ళ దగ్గర ముందు నడడానికి ఇష్టపడరు. ఒకటి, పెద్దవాళ్ళకి ముందు నడకూడదు, గాడిదకి వెనకాల నడకూడదట. ఏమట? వెనకాల నడితే తంతదట. గాడిదకి గుర్రానికి ఏంటంటే అది వెనకాల తోలడం అంటే దానికి ఇష్టం ఉండదట. గాడిదకి గుర్రానికి ఏంటంటే తోలడం అంటే ఇష్టం ఉండదట. అది స్వేచ్ఛగా తిరిగే గాడిద, ఒక యజమానుడి కింద ఉండడానికి ఇష్టపడిన గాడిద కదా. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. మీకు చాలాసార్లు చూపించాను, కానీ ఇప్పుడు అవసరం కాబట్టి మరలా చూపిస్తాను. యోబు గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనమండి. 39:7. ఆ పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. గాడిదకున్న 3వ లక్షణం ఏంటో తెలుసా? బుద్ధి జ్ఞానము ఎందుకు లేదు అంటే నడిపించేవాడు మాట విందట, తోలేవాడు మాట విందట. అందుకనే మనకు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతారు. కొన్నిసార్లు మనల్ని ఎందుకు అడుగుతారు తెలుసా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు ఎవరు కూడా ఇలాంటిది చేయడట. బుద్ధి జ్ఞానం లేని అలాంటివి చేస్తారు. ఆలోచించారా? బుద్ధి జ్ఞానము లేని వాళ్ళు చేసే కార్యాలు అలాగుంటాయి, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే కార్యాలు అలాగుంటాయి. అందుకని అంటారు, బుద్ధి జ్ఞానము ఎవరికి లేదు అంటే అతనికి దర్శనము కలిగినందని వారు గ్రహించి అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేసి మూగవాడై ఉండెను. చూసారా? జకరియా యొక్క నోరు మూయబడినది, కానీ ఇప్పుడు జకరియా యొక్క నోరు
తెరిచారు. ఎప్పుడైతే జకర్యా యొక్క నోరు తెరవబడిందో అతడు దేవుణ్ణి స్తుతించుచు దేవుణ్ణి మహిమపరిచాడు. ఈరోజు నువ్వు నేను కూడా మన నోరు తెరవబడిన నోరు, ఈ తెరవబడిన నోటుతో దేవుణ్ణి స్తుతిస్తున్నాం, తెరవబడిన ఈ నోటుతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. ఇది 4వది. నోరు లేని గార్ధబొమ్మ మాట్లాడిందండి. ఈరోజు దేవుని కొరకు మాట్లాడలేని వారు ఇంతకు ముందు, కానీ ఇప్పుడు యేసు గురించి మాట్లాడుతున్నాం, మన జీవితాన్ని గురించి చెప్పుకుంటున్నాం, యేసు ఎంత గొప్పవాడో చెప్పగలుగుతున్నాం, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం, దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. ఇది 4వది. 5వదిగా ఈ గాడిద ఏం చేసిందో తెలుసా? యేసును మోసిన గాడిదట. యేసు ఆ గాడిద పిల్ల మీదకి ఎక్కగానే ఆ గాడిద యేసుని ఎక్కడ తీసుకెళ్తుందట? యెరూషలేముకి తీసుకెళ్తుందట. అక్కడ ఒక మాట అంటాడు, ఈ గాడిద ఎప్పుడూ ఎవరిని మోసిన గాడిద కాదట, కానీ ఎవరిని మోసే గాడిద కాకపోయినా యేసు తన మీదకి ఎక్కగానే ఇప్పుడు ఆ గాడిద యేసు ప్రభువుని మోసుకుంటూ వెళ్తుందంట. అంటే ఇది ఏం చేస్తుందో తెలుసా? తన మీద ఉన్న రాజుని అది ఘనపరచగలుగుతుందండి. సరే, ఈ ప్రవచనాన్ని చూపిస్తాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. జకర్యా గ్రంథము యేసు ప్రభువారి గురించి పలకబడిన ఈ ప్రవచనాల్లో ఇదొక ప్రవచనం అన్నమాట. 9వ అధ్యాయము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనమండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఈ రాజు ఎవరో తెలుసా? అందుకనే ఈ గాడిద ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభువుని స్తుతించుచు ఆరాధిస్తూ ఆయన మోసుకుంటూ ఆయన ఘనపరిచిన గాడిద, యేసు ప్రభువుని ఘనపరిచిన గాడిద. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నోరిచ్చానే నన్ను స్తుతించడానికి, అంతేకాదు నన్ను నువ్వు ఘనపరచాలా, నన్ను నీ హృదయంలో పెట్టుకొని, అనగా నువ్వు నన్ను మోసుకుంటూ నన్ను ఊరేగించు, నన్ను మోసుకుంటూ ఊరేగించాలి నువ్వు. అందుకని అంటాడు దేవుడు మనల్ని ఒక వేడుకగా కనపరుస్తున్నాడు. దేవుడు మనం ఒక వేడుక అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువుని తీసుకుని వెళ్తూ ఉంటాం. మీకు అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, నేను అంటాను, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు బైబిల్ పట్టుకెళ్తాం. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో బైబిల్ పట్టుకెళ్తాం. ఇంకా ఈ రోజుల్లో తగ్గిపోయింది. ఒకప్పుడు ఎలా వెళ్ళేవారు? మార్కెట్కి వెళ్ళినా బైబిల్ కట్టుకెళ్ళేవారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు అంటే బైబిల్ పట్టుకుని వెళ్ళాలా. నేను చిన్న సంగతి చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి కాకినాడ నుంచి పెద్దాపురం పంపించారు. పెద్దాపురంలో కొన్ని రోజులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఓ సేవకుడు ఉండేవాడు. ఆయన ఆ తాతగారు ఆశీర్వాదం గారు సేవ చేసేవారు. పెద్ద వయసు అయినా అప్పటికి 80 సంవత్సరాలు పైబడిన వారు. ఆయన సేవ చేస్తూ అక్కడ కూతురి గారు సర్లాంటి అనే ఆమె కూడా ఉండేవారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, ఒక బ్రదర్ని ఇచ్చి, అక్కడ నాకు బాగా పరిచయమైన బ్రదరు, ఆ బ్రదరు నన్ను ఇచ్చి ఈ క్యారేజ్ని పట్టుకుని వెళ్ళి పలానా ఆంటీ వాళ్ళ ఇంటికి ఇచ్చేసేది వచ్చేయండి అన్నారు. ఇచ్చేసి వచ్చేయండి. చాలా రోజులు అయిపోయింది మన దగ్గర ఉండిపోయి. వాళ్ళు ఏదో మందిరాన్ని తెచ్చారు, కానీ మనం ఇవ్వలేకపోయాం, మర్చిపోయాం, నాకు ఆదివారం గుర్తు రావట్లేదు, మీరు పట్టుకుని ఇచ్చేసి వచ్చేయండి అని చెప్పారు. ఇచ్చేసి వచ్చేయమంటే ఏం చెప్తాం? క్యారేజ్ పట్టుకున్నాను, ఆయన నేను బండి మీద వెళ్ళాము, క్యారేజ్ ఇచ్చేసాము, వచ్చేసాము. పెద్ద గొడవ పెట్టేశారు ఇంటికి మందిరానికి వచ్చిన తర్వాత. ఎంత పెద్ద గొడవ పెట్టారంటే, వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్ళారా అన్నారు. క్యారేజ్ ఇవ్వడానికి బైబిల్కి ఏముందండి? మీరు ఇమ్మన్నది క్యారేజే కదా, దానికి మళ్ళీ పట్టుకెళ్ళలేదండి. అసలు మీరు దేవుణ్ణి బిడ్డలయ్యండి, మీరు బైబిల్ పట్టుకుని వెళ్ళరా? క్యారేజ్ ఇవ్వడానికే కదా. క్యారేజ్ ఇవ్వడానికే కాదు, ఎక్కడికి వెళ్ళినా మీరు బయట ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మీతో బైబిల్ ఉండాలా. ఎందుకో తెలుసా? ఆ వాక్యమే దేవుడు. నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు బయటికి ఎలా చూపిస్తావు తెలుసా? నీ క్రియల్లో చూపిస్తావు, నీ క్రియల్లో చూపిస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ నీతోటే ఉండాలా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా బైబిల్ నీతో ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ఆయన నీతో ఉన్నట్టు. నువ్వు లోకానికి ఏ రుజువు చేస్తున్నావు తెలుసా? బైబిల్ నీతో ఉంటే దేవుడు నీతో ఉన్నట్టు. లోకం అదే తెలుసుకుంటుంది. నీతో దేవుడు ఉన్నాడు అంటే బైబిల్ నీతో ఉంది.
అందుకనే మనం యేసును మోసే గాడిదలు. అర్థమైందా? ఆ గాడిద యేసును మోసుకుంటూ వెళ్తుందంట. అందుకనే ఈ యేసు ప్రభువారిని మనం చచ్చేదాకా మనం మోసేవారు. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం మోసేవారు. అందుకే దేవుడు అంటాడు, ఇక్కడ నన్ను మోస్తే నేను నిన్ను మోస్తాను. అందుకన్నాడు, ముదిమి వచ్చేంత వరకు, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేను మిమ్మల్ని ఎత్తుకునేవాడిని నేనే అంటాడు. నువ్వు దేవుని మోసేవనుకో, దేవుడు నిన్ను మోస్తాడట. నువ్వు దేవుని మోయలేదనుకో, దేవుడు నిన్ను మోయలేడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా ఈ గాడిద మనకి 4 విషయాలు జ్ఞాపకం చేసింది. అర్థమైందా? 1, అపవిత్రమైన గాడిద. 2, కట్టబడి ఉన్న గాడిద. 3, నోరు లేని బుద్ధి జ్ఞానము లేని గాడిద. 4, ఇది నోరు లేని గాడిద. 5, ఇది యేసును మోసిన గాడిద. అర్థమైందా? ఈరోజు నువ్వు నేను దేవుని స్తుతించే ముందుగా, ప్రభువా, అపవిత్రమైన నన్ను నీ సన్నిధి కూడా రావడానికి అర్హత లేని నా బ్రతుకును మార్చావు, నా బ్రతుకు మార్చావు. ఒకప్పుడు నేను ఎంత అపవిత్రమైన పాప జీవితాన్ని జీవించింది ఈరోజు నీ మందిరానికి వచ్చి నిన్ను స్తుతించే అర్హత నాకు ఇచ్చావు, నిన్ను ప్రభువా అని పిలిచే అర్హత నాకు ఇచ్చావు. ఒకప్పుడు నేను లేదు నీ మందిరానికి రావడానికి, కానీ ప్రభువా అని పిలవడానికి నా అర్హత లేని నా బ్రతుకు అర్హతను కలిగించావు. 2వదిగా, ప్రభువా, ఈ గాడిద నిజంగా మరి అపవిత్రమైన గాడిదే కాక ఈ గాడిద మరి బంధించబడిన గాడిద, పాపమనే కట్ల చేత బంధించబడింది. ఒకప్పుడు నేను కట్ల చేత బంధించబడ్డాను, మానవ సంబంధమైన సంప్రదాయాల ప్రకారంగాను, మానవ సంబంధమైన అద్దుబాట్లుగాను, ఇలాగ నేను కట్టబడి ఉన్న గాడిదను. కానీ ఈరోజు నన్ను సాతానేక చేతుల నుంచి విడిపించడమే కాక లోక సంబంధమైన మానవ పద్ధతులన్నిటి నుంచి నన్ను విడిపించి నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు. 3వదిగా, ప్రభువా, నోరు లేని గాడిద అంటే బుద్ధి జ్ఞానము లేని గాడిద. ఒకప్పుడు నేను నిన్ను తెలుసుకోకుండా ఈ లోకములో జ్ఞానము బుద్ధి లేనివాడిగా నా ఇష్టానుసారంగా తిరిగిన వ్యక్తిని నేను, ఎన్నో చేయరని పాపములు చేసిన వ్యక్తిని నన్ను. అలాంటి నాకు నిన్ను తెలుసుకునే ఆధిక్యత నాకు ఇచ్చి